దేవుడు ఈ వాక్యం ద్వారా చాలా చాలా క్లియర్ గా చెప్తున్న విషయం ఏంటంటే, వారిలో ఉన్న ఆందోళనంతటిని కొట్టివేయండి, వారికి ఉన్న భయాందోళనంతటిని తీసివేయండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ మరొకసారి శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ మనకుండబట్టే మనం ఈ విధంగా మరొకసారి దేవుణ్ణి స్తుతించుకోగలుగుతున్నాం. ఆయన యొక్క మాటలను మనం ఈ సమయంలో వినగలుగుతున్నాం కదండి. ఎవరికి లేనటువంటి ధన్యత యేసయ్య మనకిచ్చారు. అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 9వ వచనము. సామ్స్ 143 verse 9. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపింపుము. Rescue me from my enemies, Lord, for I hide myself in you. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు చాలా సందర్భాల్లో మనకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, శోధనకరమైన పరిస్థితుల్లో నుంచి ఇక మనం వాటిని ఫేస్ చేయలేం, వాటిని ఎదుర్కొనలేము, వాటిని జయించలేము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాం, దానికి కనబడకుండా పారిపోతూ ఉంటాం, ఎక్కడో ఒక్కడ తల దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. అయితే అంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్నిసార్లు మన శత్రువు లేదా మన శత్రువు వంటి సమస్య ఏదైతే ఉందో అది మనల్ని ఎలా పట్టుకుంటుంది, వెతికి పట్టుకుంటుంది. పాపము చేసిన వారిని పాపం ఎలా పడుతుందట, వెతికి పట్టుకుంటుందట. పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా హైడ్ అవ్వలేరు. కానీ ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం ఈరోజు జీవిస్తూ ఉన్నారో, అయినప్పటికీ వారు ఒకవేళ సమస్యలు ఎదుర్కొంటున్నారేమో, శ్రమలు ఎదుర్కొంటున్నారేమో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో, దేవుడు ఈ వాక్యం ద్వారా చాలా చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఆయనలో మనం హైడ్ అయినప్పుడు లేదా మరుగుజొచ్చినప్పుడు మనము రక్షింపబడతాం, మనము క్షేమంగా ఉంటాము అని. ఎందుకంటే కీర్తనాకారుడు మరొక చోట సెలవిస్తున్నాడు, దేవుడు ఆశ్రయ దుర్గము, అంత మాత్రమే కాదట, ఆయన బలమైన దుర్గము కూడా అని. హీ ఈజ్ స్ట్రాంగ్. ఒక నార్మల్గా ఆయన్ని మనని కప్పడు, తన యొక్క హస్తముల చేత మనల్ని ఏం చేస్తాడట, ఆయన కాపాడుతాడు, ఆయన కప్పుతాడు. మనం ఈ లోకంలో కూడా చూసినట్లయితే కొన్ని జీవులు కూడా వాటికున్న సమస్యలను బట్టి, శత్రువులు ఎవరైనా దాడి చేయడానికి వచ్చిన విధానాన్ని బట్టి అవి ఏం చేస్తాయి, హైడ్ అయిపోతాయి, మరుగుపరుచుకుంటాయి. కుందేళ్ళను చూసినట్లయితే కుందేళ్ళు ఏం చేస్తాయంటే, ఏదన్నా ప్రళయం రాబోతుంది, ఏదైనా ఇబ్బంది ఒకటి కలగబోతుంది అనగానే అవి ముందుగానే ఏర్పరచుకున్న ఒక బొరియల్లోకి వెళ్తూ ఉంటాయి కదండి. అదేవిధంగా పాములు కూడా పొట్టల్లోకి వెళ్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు ఊసరవెల్లి కూడా తమ యొక్క శత్రువుల నుంచి దాచుకోవడానికి అవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఏ చెట్టు మీద అయితే ఉంటాయో ఆ చెట్టు ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లోకి టర్న్ అయిపోతాయి. అందుకే చాలాసార్లు కొంతమంది మనుషులను కూడా వారి యొక్క స్వభావాలు మారుస్తుంటే, పరిస్థితుల తగ్గట్టు వాళ్ళ స్వభావాలు మారుస్తుంటే, వీడు ఊసరవెల్లి లాంటోడు రా, వీడు ఊసరవెల్లి లాంటి మనిషిరా అని అంటూ ఉంటారు కదండి. అయితే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ లేదా హైడ్ అవ్వడానికి, దాచుకోవడానికి ఒక ప్లేస్ను ఏర్పరచుకున్నాయి. మనం కూడా వాన నుంచి, చలి నుంచి, లేదా రాబోతున్న కొన్ని ప్రళయాల నుంచి కొన్నిసార్లు మనం కూడా హైడ్ అవ్వడానికి ఏం చేస్తాం, ప్రయత్నిస్తూ ఉంటాం. మన గృహాన్నో లేదా మరే ఒక సేఫ్ ప్లేస్ను తీసుకొని అక్కడ వెళ్ళి సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎంత దాగుకున్నప్పటికీ, దాని నుంచి ఎంత అవాయిడ్ అయి జీవిస్తూ ఉన్నప్పటికీ అది మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదండి. అటువంటి పరిస్థితుల్లో దావీదు భక్తుడు ఈ కీర్తనలో అంటున్నాడు, ప్రభువా, నేను నీ చాటున మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల నుంచి నన్ను ఏం చేయాలా, కాపాడాలి, రక్షించాలి అంటుండు. ఈరోజు నువ్వు దేవుని చాటున మరుగుగా ఉన్నట్లయితే, హైడ్ అయి ఉన్నట్లయితే నువ్వు చాలా సురక్షితంగా ఉన్నావని అర్థం. చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడేది అంటే దాగుడు మూతలు ఆడేవాళ్ళు కదండి. ఆ దొంగ అయితే ఎవడైతే ఉండో వాడు వచ్చి
ఎక్కడెక్కడ ఉన్నారో నేను ఎతికి మరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ దాచుకునే వాళ్ళ యొక్క తెలివితేటలు ఎలా ఉండేవి అంటే, ఎక్కడైతే చీకటిగా ఉందో అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి దాక్కుంటారు. లేదా ఎవరు రాని ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఏ తలుపు చాటునో ఏ మంచం కిందనో కొన్నిసార్లు దాక్కుంటూ ఉంటారు. అయినప్పటికీ వాడు ఎతికి పట్టుకుంటూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లోకంలో మనం ఎంత సెక్యూరిటీగా హైడ్ అయిపోతున్నప్పటికీ, దాచబడుతున్నప్పటికీ కొన్ని సమస్యలు మాత్రం మనల్ని ఏం చేస్తున్నాయి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆహారం విషయంలో మంచి ఆహారం తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. ఎందుకంటే అనారోగ్యాల నుంచి బయట అవి తాకకుండా, అవి మనల్ని ఏం చేయకుండా ఉండడానికి. అయినప్పటికీ కొంతమంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఏదైతే జరగకూడదు అని అనుకుంటారో వారి జీవితంలో ఎంతగో జాగ్రత్తగా పడినప్పటికీ అవి ఏం అవుతాయి, వారి జీవితంలో జరుగుతూ ఉంటాయట. అయితే దేవుని దగ్గర నువ్వు దాచబడిన వ్యక్తిగా ఉంటే, దేవునిలో నువ్వు దాచబడిన వ్యక్తిగా ఉంటే, ఏది కూడా ఎంత మాత్రం నీకు హాని చేయదు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని చాటున నువ్వు ఉండగలిగితే, దేవుని యొక్క నీడను నువ్వు జీవించగలిగితే, ఆయన బలమైన దుర్గము, ఆయన శక్తిమంతుడు కనుక నీకు ఏ సమస్య రానివ్వడు, ఏ ఇబ్బందులు రానివ్వడు. దావీదు భక్తుణ్ణి మనం చూసుకున్నప్పుడు, దావీదు భక్తుణ్ణి అందరూ కూడా వెళ్ళిపోండి, మా దగ్గర దాచుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నారు సౌలు దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో. అయితే దావీదు అదుల్లాము అనే గృహలోకి వెళ్ళి దాక్కున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే అదుల్లాము గృహంలోకి వెళ్తే అక్కడ అంతా మమ్మల్ని రక్షిస్తారండి అంటే కాదు. కానీ అదుల్లాము గృహంలోకి దావీదు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వే నన్ను రక్షించు అని పలుకుతున్నాడు. టుడే నువ్వు ఎంత సెక్యూర్ ప్లేస్ లో ఉన్నా నన్ను ఎవరు ఏం చేయలేరండి, పాపం చేశాను నన్ను ఎవరు ఏం చేయలేరండి, దోషం చేశాను నన్ను ఎవరు ఏం చేయలేరండి అనుకుంటున్నావేమో. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎటువంటి దొంగతనం అయినా, ఎటువంటి వ్యభిచార క్రియలైనా, ఎటువంటి పాపపు క్రియలైనా అవి ఖచ్చితంగా ఫైండ్ అవుట్ అవుతాయి, దొరుకుతాయి, తెలుస్తుంది. కానీ ఎవరైతే నీతిమంతులుగా ఉండి నిష్కారణంగా వారు ఏ తప్పు చేయనప్పటికీ, వారు ఎవరిని ఏమన్నప్పటికీ నీతి కోసం నిలబడినప్పుడు, న్యాయం కోసం నిలబడినప్పుడు కొంతమంది ఇబ్బందులు చేయడానికి, వారిని సమస్యల్లోకి దింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు, రక్షిస్తాడు. నీతిమంతులకు దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు హైడ్ అయిపో, ఆయన దగ్గర నువ్వు మరుగుజొచ్చు. నిన్ను ఏ సమస్య ఏం చేయలేదు, నిన్ను ఏ ఇబ్బంది ఏం చేయలేదు. దేవుడు నీకు రక్షణకర్తగా ఉన్నాడు, ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడని ఎరిగి భయపడక, ఈ రోజున మనుషుల యొక్క ఆశ్రయాల్ని నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి సెక్యూరిటీస్ని ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి రా, నువ్వు ఖచ్చితంగా సేఫ్గా ఉంటావు. దేవుడి మాటలు దీవించిన గాక. మీకోసం ప్రార్థించడం జరుగుతుంది. మీరు కామెంట్స్ ద్వారా కూడా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు. మీకోసం మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో కూడా ఏకీభవించండి. మీరు అద్భుతాలు చూస్తారు, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరి దేవుని యొక్క మరుగు జొచ్చితే మన యొక్క శత్రువుల నుండి ఆయన విడిపిస్తాడని, మనకున్న ప్రతి ఒక్క శత్రువు వంటి సమస్యల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడని, మరి అనునిత్యము దేవుడు మనల్ని కాపాడతాడని, మరి ఈ రోజున మనం వాక్యాన్ని విన్న వాక్యము మన హృదయములో ఫలించబడులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి సమయంలో అయ్యా నీ పాద సన్నిధిని చేరి మొరపెడుతున్నాం. మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి, సహాయం చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడునంటున్న దేవుడవు, వెతుకుడి మీకు దొరుకునంటున్న దేవుడవు, తట్టుడి తెరవబడునంటున్న దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి, ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలున్నా, ఎటువంటి శారీరక బలహీనతతో బిడ్డలున్నా, మరి ప్రభా తండ్రి మానసికంగా మరి తండ్రి రుగ్మతలతో బిడ్డలు
ఉంటుండగా సహాయం చేయండి ప్రభా. అయ్యా వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అదేవిధంగా మరి ప్రభా మైగ్రేన్ తలనొప్పి కావచ్చు ప్రభా, క్యాన్సర్ తో మరి ఎందరైతే బిడ్డలు బాధపడుతూ ఉండొచ్చు నా తండ్రి, అదే విధంగా మరి ప్రభా హెచ్ఐవితో మరి తండ్రి కిడ్నీ సమస్యలతో ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి లేవలేని స్థితిలో ఉన్నారో, మోకాళ్ళ నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నిద్ర పట్టక భయాందోళనతో ఉండి అయ్యా భవిష్యత్తు మీద అయ్యా మరి తండ్రి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో ప్రభా, అయ్యా బిడ్డలకు ఆలోచన కొట్టివేసి మంచి నిద్రను మీరు దయచేయండి. రేపటిని గూర్చి మీరు చింతించకుడి అంటున్నావు తండ్రి. అవును దేవా, మీరే సహాయం దయచేయండి ప్రభా. వారిలో ఉన్న ఆందోళనంతటిని కొట్టివేయండి, వారికి ఉన్న భయాందోళనంతటిని తీసివేయండి. మంచి నిద్రను వారికి మీరు దయచేయండి నా తండ్రి. అదే విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని మీరు లేవనెత్తండి నా తండ్రి. అప్పుల నుండి విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీర్చుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచి మీ ఆలోచన చేత అయ్యా మరి వారి యొక్క అప్పును తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి కలగజేయండి ప్రభా. మీరే వారిని ధైర్యపరచండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి నా తండ్రి. అవును ప్రభా, వారికి ఎటువంటి అక్కరత ఉందో, వారికి ఎటువంటి అవసరత ఉందో అన్ని ఎరిగిన దేవుడవుతండి. మీరే సహాయం చేయండి ప్రభా. వివాహాల విషయంలో మరి తండ్రి బిడ్డల భవిష్యత్తును గురించి ఎందరైతే ఆలోచన కలిగి ఉన్నారో అయ్యా వారి యొక్క వివాహము తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. మరి తండ్రి ఈ సంవత్సరంలో గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా యవ్వనులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా అయ్యా మీ యొక్క మాటలకు లోబడి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు, ప్రతి యవనస్త్రాలకు దయచేయండి ప్రభా. పాపములో పడిపోకుండా అయ్యా మాయ మాటలకు లొంగిపోకుండా, మోసపూరితమైనటువంటి పనులు బిడ్డలు చేయకుండా, మరి చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా తండ్రి అయ్యా మరి తండ్రి బిడ్డలకు విడుదలను దయచేయండి నా ప్రభా. అయ్యా ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి. మీ అమూల్యమైన రక్తము అయ్యా మీ యొక్క తండ్రి కృపగల రక్తము బిడ్డల పైన ప్రోక్షించండి నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా నైట్ డ్యూటీకి వెళ్తున్నారు తండ్రి, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్లే వాహనము, వారు నడుచుకుంటూ వెళ్ళేటువంటి మార్గం అంతటిని కూడా మీరు సరళము చేయండి నా ప్రభా. ఏ అపాయము వారి యొద్దకు రాకుండా, ఏ తెగులు వారి యొక్క గుడారము సమీపించకుండా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి నా తండ్రి. అదే విధంగా అయ్యా మరి డ్యూటీ దగ్గర ప్రభా మీరే వారికి తోడుగా ఉండండి. ఎటువంటి తండ్రి అయ్యా మరి తండ్రి అభద్రతలో వారు ఉండకుండా ప్రభా మీ యొక్క సహాయం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ఆ ఉదయము ఎటువంటి పనుల నిమిత్తమైతే బిడ్డలు బయటికి వెళ్ళారో ప్రభా సురక్షితముగా తండ్రి గృహమునకు చేర్చి మరి ప్రభా ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే విధంగా ఈ రాత్రి కాలం అంతటిని తండ్రి వారి యొక్క గృహము చుట్టూ మీ సన్నిధిని, మీ దేవదూతలను వారికి కావలి ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మిమ్మల్ని ఘనపరుస్తుండగా ప్రభా వారి జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలన్నింటినీ కూడా దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్క చింత, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క దుఃఖము, ఆ బాధ అంతటిని యేసు నామములో తీసివేయండి ప్రభా. ఈ క్షణమే తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి. దేని గురించి చింతించకుండా, దేని గురించి ఆలోచన లేకుండా ప్రభా అయ్యా మీ యొక్క మాటల చేత బిడ్డలను ధైర్యపరచండి. ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీ యొక్క మరుగుజొచ్చి అయ్యా వారు తండ్రి మీకు మొరపెడుతుండగా నా ప్రభా అయ్యా శత్రు భయాలన్నిటి నుంచి, శత్రువుల వంటి సమస్యలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. అదే విధంగా ఇంకా తండ్రి సంతానము లేక దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. గొప్ప కార్యమును వారి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి అవునయ్యా సంతానము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి మీ కృప బిడ్డల పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను కూడా తండ్రి మీరే కాచి కాపాడండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా అయ్యా. మరి ఈ రాత్రికాల సమయంలో కూడా తండ్రి అయ్యా బిడ్డలకు తండ్రి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాలు వెళ్తున్నారో, ప్రయాణాల్లో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. రేపు ఏమవుతుందో అని అయ్యా మరి ఆందోళన బిడ్డలకు లేకుండా అయ్యా అన్నిటినీ
మార్గాలన్నిటినీ సరళము చేసి అయ్యా వారి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దుఃఖములో ఉన్న బిడ్డలు, వేదనతో ఉన్న బిడ్డలందరికీ తండ్రి యేసు నామములో విడుదల దయచేయండి. మరి ఈ రాత్రికాల సమయం అంతటినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అద్భుతాలు బిడ్డల పట్ల జరిగించమని, మంచి నిద్రను దయచేయమని, అయ్యా మార్నింగే లేచి, అయ్యా ఉదయమునే లేచి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మీ నామాన్ని కీర్తిస్తూ, మరి ప్రభా మీరిచ్చినటువంటి రోజంతటిని ప్రభ బిడ్డలకు ఆశీర్వాదకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ, మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మొదటిసారిగా మన ఈ యొక్క రాత్రికాల ప్రార్థనను చూస్తున్నవారు, మరి ప్రార్థనలో పాల్గొన్నవారు, మరి ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.